బైబిల్ క్విజ్ తెలుగులో 34వ ఎపిసోడ్‌కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలియజేసిన మొదటి వ్యక్తికి రూ. 500 బహుమతి అందజేయడం జరుగుతుంది. ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేసి తెలియజేయడం ద్వారాగా కానీ లేక వాట్సాప్లో మెసేజ్ పెట్టడం ద్వారాగా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారాగా కానీ సమాధానాలు తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నెంబరు 9535926673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, మరింత పరిశీలనాత్మకంగా బైబిల్ని చదివి అర్థం చేసుకోవటానికి, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని రాజ్యమునకు పాత్రులు కావటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 33వ ఎపిసోడ్ విజేత కర్నూలు జిల్లా కొండాపురమునకు చెందిన ఎస్ నాగేశ్వరి గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మా అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కనికరము, కృప మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 33వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు. బైబిల్ క్విజ్ తెలుగులో 34వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం, ఈ మాటలు పలికిన వారి పేరేమిటి? ఇందులో మొత్తం 19 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే మీకు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు. పైన చెప్పిన 5 పుస్తకాల్లో నుంచి కొన్ని మాటలను మీకు ప్రశ్నలుగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మాటలు పలికిన వారి పేర్లు మాత్రమే మీరు సమాధానాలుగా రాయవలసి ఉంటుంది. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగువచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. రెండో క్వశ్చన్, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు నెరవేర్చుటకు మనము ఇట్లు చేయుట మంచిది.
మూడో ప్రశ్న, దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. నాలుగో ప్రశ్న, మీరొకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమీ. ఐదో ప్రశ్న, నీకిష్టమైనది ఏదైనను నేను నీకిచ్చెదను. ఆరో ప్రశ్న, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఏడో ప్రశ్న, ప్రభువు తనకు తెలియజేయించిన మాటలు సిద్ధించునని నమ్మిన ఈమె ధన్యురాలు. ఎనిమిదో ప్రశ్న, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు. తొమ్మిదో ప్రశ్న, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. పదో ప్రశ్న, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. 11వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోలను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ వీడియోను దయచేసి లైక్ చేయడం ద్వారా ఇంకా అనేకులకు ఈ వీడియో చేరటానికి సహాయపడండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మేము మరింత మెరుగ్గా పనిచేయడానికి సహకరించండి. 11వ ప్రశ్న, ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. 12వ ప్రశ్న, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో అతడే అని నాకు తోచుచున్నది. 13వ ప్రశ్న, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడి. 14వ ప్రశ్న, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, అది మీరే చూచుకొనుడి. 15వ ప్రశ్న, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. 16వ ప్రశ్న, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి.
అతడు మనలను వెంబడించువాడు కాడు గనుక అతన్ని ఆటంకపరిచితిమి. 17వ ప్రశ్న. మేము మెస్సియాను కనుగొంటిమి. 18వ ప్రశ్న. ప్రభువా నీవెవరు? 19వ ప్రశ్న. నా ప్రభువా నా దేవా. ఇవండి మొత్తం మీకు ఇచ్చిన 19 ప్రశ్నలు. తిరిగి 35వ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ 35వ ఎపిసోడ్ జూన్ నెల చివరి ఆదివారంలో జరుగుతుంది. అప్పటి వరకు అందరికీ నమస్తే.